సత్యము, యేసే జీవము, క్రీస్తేసే గమ్యము. సువార్త సేవలు సమస్యలెన్నో ఎదురైనా, అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప ప్రజలందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలారా, కొద్ది నిమిషాలు మీ మధ్యకి మేము సువార్తను ప్రకటించడానికి వచ్చామండి. సువార్త అంటే ఏమిటంటే ఇది మంచి వార్త. మీరు ప్రతిరోజు కూడా టీవీల ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా అనేకమైన వార్తలు వింటూ ఉంటారు. అందులో కొన్ని మరణకరమైన వార్తలు, కొన్ని చెడు వార్తలు, కొన్ని దుర్వార్తలు వింటుంటారు. అయితే ఈరోజు మేము ప్రకటించే వార్త ఏమిటంటే ఇది మంచి వార్త. పాపికి రక్షణ కలిగించేది, సమాధానం లేని వారికి సమాధానం కలిగించేది. ఏమిటి అంటే అది యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి సువార్త. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూతలు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము నేను తెలియపరుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పారండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడం వలన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్త. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంటే ఆయన రక్షకుడు అని వాక్యం సెలవిస్తుందండి. ఆయన దేని నుంచి రక్షిస్తాడు అంటే మన పాపముల నుండి రక్షిస్తాడు, మన యొక్క అపరాధముల నుండి రక్షిస్తాడు, మన పాపం వలన వచ్చే శిక్ష నుంచి, ఆ నరకం నుంచి కూడా ఆయన తప్పిస్తాడండి. ఈ లోకంలో మన పాపముల నుండి విడిపించే ఒకే ఒక వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారండి. కాబట్టి ప్రభునందు ప్రేమైన గ్రామ ప్రజలారా, పాపము నుండి మనిషికి క్షమాపణ కలగాలి. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున పాపం పోవాలంటే మనం అనేకమైన పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేస్తుంటాం. అయితే అవన్నీ కూడా దేవుని దృష్టికి అవి మురికి గుడ్డల వంటివి అని వాక్యం సెలవిస్తుందండి. ఎందుకంటే మీరు మంచి పనులు చేయండి, మేము చేయొద్దనడం లేదు, కానీ అయితే మనిషికి పాప క్షమాపణ మాత్రం కలగదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. ఎందుకంటే మనిషికి పాప క్షమాపణ కలగాలి, పాపం వలన వచ్చాలంటే ఒకే ఒక మార్గం, అదే యేసుక్రీస్తు ప్రభు వారు చూపించిన మార్గం. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి మోక్షానికి చేరలేరంటున్నాడండి. కాబట్టి సమయం ఉండగానే ప్రభువుని తెలుసుకొని మీకు ఇచ్చిన సువార్త పత్రికలు చదివి దేవుని ప్రేమను తెలుసుకోవాలని మీకు ప్రభు నామం పేరిట మనం చేస్తున్నామండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో చెప్పబడిన వాక్యమును దేవా మీరు దీవించి ఆశీర్వదించి వారి హృదయాలలో ఫలింపజేసి గ్రామంలో రక్షణ మారు మనసు దయచేయమని యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. విలువైనది నరులారా రండని సెలవైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు,
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే కర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని ప్రేమను బట్టి మీ యొక్క ఊరికి దేవుడు మమ్మల్ని తోడుకొని వచ్చాడు. ఆ యొక్క దేవుని మాటలు మీతో పంచుకోవడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఎందుకంటే నేటి దినాల్లో మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనిషికి తెలియదు. ఎప్పుడు ఈ ప్రాణం ఉంటుందో, ఎప్పుడు ఈ ప్రాణం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో తెలియదు. మనకి మనుష్యుని దేహము 3 భాగాలు, ప్రాణము, ఆత్మ, శరీరము. శరీరం ఏమైపోతుంది మనం చనిపోయిన తర్వాత అంటే మట్టిలో కలిసిపోతుంది. మన ప్రాణం ఏమైపోతుంది అంటే ఈ ఊపిరి, గాలి పీల్చుకుంటాం కాబట్టి ఈ ఊపిరి అనేది గాలిలో కలిసిపోతుంది. ఆత్మకి చావు లేదు. ఆత్మను నశింపచేయగల శక్తి ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే ఉంది. మనం చనిపోయిన తర్వాత మనకు ఇంకొక జీవితం ఉంది, అదే పరలోకము. పరలోకం అంటే నిత్యము సంతోషము ఉండే స్థలము. అక్కడ పరలోకము, నరకము అనే 2 మనకి భాగాలు కనిపిస్తున్నాయి. పరలోకంలో నిత్యము సంతోషము ఆనందముతో మరణము లేని యొక్క జీవితాన్ని మనం అక్కడ జీవిస్తాం. నరకం అంటే నిత్యము అగ్ని ఉంటుంది. అగ్నిలో మనల్ని పడవేస్తారు కానీ మనం కాలిపోతున్న అనుభవం మనకు ఉంటుంది, కానీ మన ప్రాణం అనేది అక్కడ పోదు, నిరంతరం అక్కడ కాలిపోవాల్సి వస్తుంది. కానీ మనకి ఆ నరకాన్ని తప్పించడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారు
శరీరధారిగా మన మధ్యకు వచ్చారు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి అనేక కుంటి వారిని, గుడ్డి వారిని, రోగముతో ఉన్న వారిని, కుష్టు రోగులని ముట్టుకొని బాగు చేశాడు. బాగు చేసి ఆయన అనేక మంది యూదుల చేత, శత్రువుల చేత, రోమా సైనికుల చేత ఆయన చేస్తున్న మంచి పనిని వారు ఓర్వలేక ఆయనను చంపి, ఆయనను సిలువలో కొట్టి, ఆయనను ఎంతగానో హింసించి చంపేసి పాతి పెట్టేశారు. పాతి పెట్టి ఆయన ఎందుకు శిక్షను అనుభవించాడంటే కేవలము నీ మీద నా మీద ప్రేమతో మాత్రమే ఆ శిక్షను అనుభవించి ఆయన మన కొరకు చనిపోయాడు. చనిపోవడం మాత్రమే కాదు కానీ ఆయన పాతి పెట్టబడిన 3వ రోజు జీవుడైన దేవుడిగా ఉన్నాడు. ఆయన నామమందు యేసుక్రీస్తే నిజమైన దేవుడని, ఆయనే పాపములను క్షమించేవాడని, ఆయనే రక్షకుడని నీ హృదయంలో నీవు ఒప్పుకొని నోటితో నీవు పలికినప్పుడు ఆయన నీ హృదయంలో నివాసము చేసి ఆ నిత్య నరకము నుంచి తప్పించి సంతోషకరమైన పరలోకములో నిత్య జీవములో నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఈ మంచి మాటలు తెలియజేయడానికి దేవుడు మీ యొక్క ప్రాంతానికి మమ్మల్ని తోడుకొని వచ్చాడు. యేసు నామమందు తప్ప మరి ఏ నామమందు కూడా రక్షణ లేదు. ఆయన తప్ప ఆ నరకము నుంచి తప్పించగలిగిన మనుష్యుడెవడు కూడా లేడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే ప్రభువని నీ నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ నీకు కలుగుతుంది. ఆ రక్షణను బట్టి నీవు పరలోకంలోనికి వారసుడవవుతావు, పరలోకమును స్వతంత్రించుకుంటావు. ఈ మాటలు జీవముతో ఉన్నప్పుడు మాత్రమే నీకు వినిపించబడతాయి. ఈ సమయము మంచిది, ఈ సమయము, ఈ తరుణము దేవుడు మీకు దయచేశాడు. ఈ మాటలు వినిపిస్తున్నాడు. వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మనం భూమి మీదకి ఏమీ తీసుకురాలేదు, ఏమీ కూడా తీసుకుపోము. చిన్నలు పెద్దలు అనే తేడా లేదు, కులము మతము అనే తేడా లేదు. ఎప్పుడు ఎవరు ఏ విధంగా మరణిస్తారో తెలియదు. దేవుడు అందుకే పిలుస్తున్నాడు మిమ్మల్ని ప్రేమతో. యేసయ్య చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన నిజమైన దేవుడని ఒప్పుకుంటే ఆ నిత్యమైన రాజ్యంలోనికి ఆయన మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ మనతో కూడా నివాసము చేయటానికి ఆయన సిద్ధముగా ఉండి మనల్ని ఆహ్వానిస్తుంటున్నాడు. ఈ స్వరము, ఈ మాట ఎంతమంది అయితే వింటున్నారో అంతమంది కూడా హృదయం ముందు దేవునిని విశ్వసిస్తే, మీ నోటితో యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని ఒప్పుకుంటే ఆయన మీలో నివసించి మీ కుటుంబాన్ని ఆశీర్వదించి, మీ పాడి పంటలను ఆశీర్వదించి, మీకు ఏదైతే కొదువగా ఉన్నదో ఆరోగ్యం కావచ్చు, సంపద కావచ్చు, మరి గర్భఫలం కావచ్చు, అప్పులలో ఉన్న సమస్యల నుంచి కావచ్చు, ఏ స్థితి నుంచి అయినా విడిపించగలిగిన శక్తి దేవునికి ఉంది. ఒకప్పుడు నేను కూడా అనారోగ్యంతో బాధపడేదాన్ని. చాలా నా 2 బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయే స్థితికి నేను వెళ్ళిపోయాను. కానీ ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి నమ్ముకున్నానో ఆయన నన్ను బ్రతికించాడు. ఆయన బ్రతికించిన ఆ యొక్క బ్రతుకును నేను ఈ విధంగా వాడుకుంటూ దేవుని సువార్త పరిచర్యను కొనసాగిస్తున్నాను. దేవుడి మాటలు వినిపిస్తున్న మీరెంతో ధన్యులు. దేవుడు యొక్క అవకాశాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు. ఎవరైనా దేవునిని నమ్ముకోవాలని, ఆయన నామందు విశ్వాసం ఉంచాలని తీర్మానించుకున్నట్లయితే మా దగ్గరికి రండి, మేము ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. విన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు నూరంతలుగా ఆశీర్వదించునుగాక. వారి పాడి పంటలను, వారి కుటుంబాలను, వారి కుటుంబంలో ఉంటున్న ప్రతి రోగమును దేవుడు తొలగించి వారికి సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రం. నేను ఇంతవరకు సహోదరు నిలబెట్టుకొని తండ్రి ప్రభావ మీరు చెప్పిన మాటలు బట్టి స్తోత్రం. ఎదుగునైనా ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో విన్న బిడ్డలందరినీ తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి ఇతబడిన వాక్యమునైనా వారి హృదయంలో ఫలింపచేసి నాయన ఇదిగో రక్షణ కార్యం జరిగించామని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే నాయన తండ్రి మరి సమస్యల చేత బాధల చేత బాధపడుతున్నారో అలాంటి వారందరినీ తండ్రి ఇదిగో నాయన ప్రభువాన్ని దగ్గరికి నడిపించుకోనండి. గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి సమాధానపరిచి నైనా తండ్రి మీరు సహాయం చేయమని చిన్న ప్రార్థన యేసునామం పేరున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టరు, మన కొరకు చనిపోరు. మన భర్త కావచ్చు, మనకున్న భార్య కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరూ లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అనేది ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకనంటే నువ్వెవరో నేనెవరో
దేవునికి ముందుగానే తెలుసు. దేవుడు తన పోలిక చొప్పున తను ఎలాగైతే ఉన్నాడో అలాగా మనలను సృష్టించుకొని మనలను ప్రేమించి ఈ భూలోకానికి పంపించాడు. పుట్టినప్పుడు మనకి ఏమీ కూడా తెలియదు, కానీ పెరిగి పెద్దవారమైన తర్వాత మనం అబద్ధాలు ఆడటం నేర్చుకుంటాం, వ్యభిచరించటం నేర్చుకుంటాం, దొంగతనం నేర్చుకుంటాం. అంటే పుట్టినప్పుడు దేవుడు పాపము లేనివానిగా మనిషిని సృష్టిస్తే మనము వీటన్నిటినీ చేసి దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నాం. పాపము నుంచి దేవునికి దూరం అయిపోయిన తర్వాత ఆ సంబంధాన్ని దేవుడు మనతో కొనసాగించటానికి ఇష్టపడి ఆయన పరలోకములో తండ్రి యొద్ద తండ్రి కుడిపార్శ్వమున నివాసము చేసేవాడు. ఆయనకి ఏమీ కూడా తక్కువ లేదు. ఆయన ఈ భూలోకానికి వచ్చే అవసరం ఏమీ లేదు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి పరలోకంలో ఉండే ఆ గొప్ప స్థానాన్ని మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి యెరూషలేము అనే ప్రాంతంలో ఒక కన్యక అయిన మరియ గర్భములో జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఆయన అనేకమైన స్వస్థతలు చేశాడు. కుంటి వారికి కాళ్ళనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుష్ఠరోగంతో బాధపడుతున్న వారిని తన చేతులతో ముట్టుకొని స్వస్థపరిచాడు. అనేక అద్భుతములను చేసి అనేక స్వస్థతలను చేసి ఆయన ఈ లోకంలో పరిచర్య చేశాడు. పరిచర్య చేయడం మాత్రమే కాకుండా మనుష్యునికి మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక రోజు మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత చక్కగా బ్రతికినా, ఎంత ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, డబ్బు ఉన్నా, అందమున్నా మనం ఈ భూలోకంలో బ్రతికి ఉంటాం, శాశ్వతంగా ఉంటాం అనేది అసాధ్యము. మరణము ఎందుకు మనిషికి వచ్చిందంటే మనిషి యొక్క అవిధేయత వలన, మనిషి పాపము చేసి దేవుని యొక్క మహిమను చూడకుండా ఆ యొక్క మరణాన్ని అనేది పాత్రునిగా అయిపోయాడు. ఆ మరణం నుంచి తప్పించగలిగిన శక్తి ఏ మానవునికి లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆ మరణము నుంచి విడిపించి జీవములోనికి నడిపించగలిగిన శక్తి దేవునికి ఉంది. అందుకే దేవుడు అంటాడు, ఏ భేదము లేదు, మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని. నిజమే కదా? మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక అబద్ధం చెప్తాం, ఏదో ఒక తప్పు చేస్తాం, ఏదో ఒక పాపం చేస్తాం. మనం రాత్రంతా పద్దనంతా పని చేస్తే సాయంత్రం మనకు ఒక కూలి ఇస్తారు మనం చేసిన పనికి. అలాగే మనం చేసిన పాపాలను బట్టి మనకి జీతం ఏమొస్తుందంటే మరణం వస్తుంది. ఆ మరణము నుంచి మనం తప్పించబడాలంటే యేసుక్రీస్తే ప్రభువే నిజమైన దేవుడని, ఆయన మాత్రమే రక్షకుడని నమ్ముకుంటే ఆయన పరలోకంలోనికి మమ్మలను తీసుకొని పోతాడు. బైబిల్ ప్రకారంగా 2 స్థలములు దేవుడు చెబుతుంటున్నాడు. ఒకటి పరలోకం, ఒకటి నరకం. పరలోకం ఎలా ఉంటుందంటే అక్కడ నిత్యము సంతోషము, సమాధానము, చావు అనేది అక్కడ ఉండదు. నరకం ఎలా ఉంటుందంటే అక్కడ ఎల్లప్పుడూ కూడా అగ్ని మండుతూ ఉంటుంది. మనం వంట చేసినప్పుడు కావచ్చు, ఏదైనా పని చేస్తున్నప్పుడు కావచ్చు, చిన్నగా ఏదైనా కాలితే ఆ శరీరం యొక్క నొప్పిని మనం భరించలేం, ఆ మంటను తట్టుకోలేం. మరి ఎండాకాలం వస్తే మనకి 50 డిగ్రీల ఎండ మనకి కాస్తుంది, ఆ ఎండకి మనం తట్టుకోలేం. కానీ కొన్ని వేల డిగ్రీల ఉంటున్న వేడికి మనము ఆ నరకంలో పడవేయబడితే అక్కడ మనం చనిపోం, కాలిపోతూ ఉన్న అనుభవం మనకు ఉంటుంది. కానీ దేవుడు ఆ నరకాన్ని మన కొరకు చేయలేదు, సాతాను కొరకు, వారి దూతల కొరకు చేశాడు. కానీ అప్పవాది ఏం చేస్తూ పాపము చేసే విధంగా ప్రేరేపించి అబద్ధాలు ఆడేలాగా, దొంగతనం చేసేలాగా, వ్యభిచారం చేసేలాగా, పొరుగు వానిది దొంగిలించేలాగా, పొరుగు వాని భార్యను ఆశించేలాగా మనుషులను ప్రేరేపించి పాపానికి దాసులుగా చేస్తూ ఉన్నాడు. పాపం చేయడం వలన మనకు వచ్చే జీతం ఏంటంటే మరణం. ఆ మరణము నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి అనేక స్వస్థతలు చేసి ఆ రోమా సైనికుల చేత ఎన్నో శ్రమలు పొందాడు. కొట్టబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు, తల మీద ముళ్ళ కిరీటంతో ఆయనను బంధించారు. దాహం అడిగితే చేదుని ఆయనకి దాహంగా ఇచ్చారు. 39 కొరడా దెబ్బలు, చర్మం ఊడిపడిపోయేలాగా కొరడాలకు మేకులు కొట్టేసి 2-3 ఇంచుల మేకులు కొట్టేసి ఆ కొరడాతో యేసుక్రీస్తు ప్రభుల వారి వీపును ఒక్కసారి కొడితే చర్మము ఊడిపడేదంట. అలాగ దేవునిని హింసించి చంపేశారు. చంపేసిన తర్వాత దేవుడు మరణించిన తర్వాత సమాధిలో ఉంచబడ్డాడు. ఆ సమాధిలో ఉంచబడి దేవుడు అలాగే ఉండిపోలేదు, కానీ 3వ దినమున ఆ సమాధిని గెలిచి
లేచిన వాడిగా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని నమ్మితే, హృదయమందు విశ్వాసం ఉంచితే, నీవు శరీరకంగా 60 సంవత్సరాలకో 70 సంవత్సరాలకో, ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలకో చనిపోతావు. కానీ ఈ ఆత్మకి మరణం అనేది లేదు. ఆ ఆత్మని నశింపజేయగల శక్తి ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే ఉంది. ఆ నరకము నుంచి, ఆ రెండవ మరణము నుంచి తప్పించి నిత్య జీవములో నిన్ను చూడాలని, యుగ యుగాలు అంటే సంవత్సరాలు నీతో కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఆశ నీవు కూడా కలిగి ఉంటే, మరణము తర్వాత నేను దేవునితో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ఆ పరలోక రాజ్యంలో ఉండాలని నీవు ఆశిస్తే, ఇదిగో మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి స్థలమందు సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా తీర్మానించుకున్నట్లయితే మా దగ్గరకు రండి, ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమునై ఉన్నాడు. నీకు ఏది కావాలన్నా సమస్తమును ఆయన అనుగ్రహించి నడిపిస్తూ ఉంటాడు. ఈ ప్రత్యేకంగా ఈ ప్రస్తుత పరిస్థితులలో చూస్తున్నట్లయితే తెలియని రోగములు, ఏ రోగం వస్తుందో తెలియదు, ఏ రోగము ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. కరోనా టైం వచ్చింది కదా, కరోనాలో ఎంతో తానని రోజు కూడా ఏదో ఒక భారం మోసుకుంటూ తెలియని అసమాధానంతో రాత్రిపూట్ల నిద్ర లేక మీరెంతో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కానీ వీటన్నిటిని విడిపించగలిగిన దేవుడు ఒక్కడే ఒక్కడు ఉన్నాడు. ఆయనే ప్రభు, ఆయన యేసుక్రీస్తు. ఆయనే మాత్రమే మీకు మరణమును తప్పించి జీవంలోనికి నడిపించి నిత్యమైన జీవమునిచ్చి దేవుడై ఉంటున్నాడు. మీ అనారోగ్యమా దేవుడు తీసివేస్తాడు. అప్పుల సమస్య దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఆందోళనలో ఉన్నావా, డిప్రెషన్ లో ఉన్నావా, దేవుడు దాని నుంచి నిన్ను విడిపించగలడు. నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో నీ సమస్యకు పరిష్కారం ఈ భూలోకంలో ఎక్కడ దొరకకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి సమస్తమును కూడా నీకు అనుగ్రహించు దేవుడై ఉంటున్నాడు. ఆయన నిన్ను చేతులతో చేసుకున్నాడు. నువ్వు నేనేం చేస్తున్నామంటే దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేక పాపానికి దాసులమై పాపంలోని మునిగి అందులోనే చనిపోయి నరకానికి పాత్రలమైపోతుంటున్నాము. అందుకే దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు మీకు వినిపిస్తుంటున్నాడు. ఈ మాటలు వినిచినప్పుడే మీ హృదయాన్ని మార్చుకోనండి. దేవుని యొక్క సన్నిధిలో ఒక తీర్మానం తీసుకోండి. నీవు నిజమైన దేవుడని నేను నమ్ముకుంటాను, విశ్వసిస్తానని నోటితో పలికినప్పుడు రక్షణ దేవుడు నీకు దయచేస్తాడు. ఆ రక్షణ వలన నువ్వు పరలోకంలో ప్రవేశిస్తావు. అక్కడ నీకు చావు ఉండదు. నిత్యము సంతోషము సమాధానం ఉండే స్థలంలోనికి దేవుడు నిన్ను తోడుకుపోవాలని ఆశపడుతున్నాడు. ఈ ఆశ మీకు కూడా ఉన్నట్లయితే ఈ ప్రాంతంలో మీ కొరకై మేము నిలిచి ఉన్నాము. త్వరగా వచ్చినట్లయితే ప్రార్థన చేస్తాము. దేవుడి మాటలు దీవించునుగాక. విన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. వాడి పాడి పంటలను, వారు చేయించిన పనులను సమస్తమును దేవుడు ఆశీర్వదించునుగాక. దేవునికే సమస్త ఘనత మహిమ కలుగునుగాక.